మామూలు టైంలో ఏముండదు కానీ జాతరల యాళ్ళ పండుగల యాళ్ళ పావుల దానికి ₹1 చెప్తారు. రూపాయికి వచ్చేటి సామాను ₹2 పెంచి అమ్ముకుంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలనేటి సూత్రం అన్నట్టు. అట్లనే ఇప్పుడు మేడారం జాతరల దుక్నాలు పెట్టుకున్న వాళ్ళ ఆమ్దాని సంగతి ఏందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, విగ్రహాలు లేవు, బంగారు నగలు లేవు, పట్టు బట్టలు లేవు, పంతులు లేరు, మంత్రాలు లేవు, ప్రసాదం లేదు, తీర్థం లేదు. గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, క్షీరసారెలే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, ఆదివాసులే అయ్యవార్లు. ఏండ్ల కమానంకెంచి తాత ముత్తాతలకెంచి ఇట్టనే కొలుసుకుంటారు అమ్మలను. గసవంటి తల్లుల దర్శనానికి మస్తు మంది వస్తున్నారు భక్తులు ఎంత మంది వస్తున్నారు, అక్కడ రేట్లు కూడా గంతే పిరం ఉన్నాయి. ఏది కొందామని పోయినా బొచ్చడు పైసలు, అన్ని పిరమే మేడారం జాతర. నాటుకోళ్ళకైతే బొచ్చడు గిరాకీ. ఎందుకంటే భక్తులు వనదేవతలకు ఎదుర్కోళ్ళని ఇడుస్తారు కాబట్టి ఇప్పుడు మస్తు పిరమైందన్నట్టు నాటుకోళ్లకు. ఇక కత్తిరించిన కోడి కూర కిలో 350, ఆటమాటలు 1500 అటుగా. మామూలుగానైతే 800 ఉంటది కిలో ఆటకూరకు. ఇది ఒకటే కాదు, తీరొక్క దుగ్నాలు, బొట్టు బిల్లలు, చేతి గాజులు, చెంపపిన్నులు, చేయిదారాలు, పువ్వుల దండలు, పూసల గొలుసులు, బొంగులు, పుట్నాలు, మిఠాయిలు, బెల్లం ముద్దలు. ఓ దేన్ని మందలిచ్చినా మస్తు పిరం రేట్లు. తల్లులకు కుంకుమ పడిన అంటే పాయనం ఉంటదా అని కుంకుమ పడినీలు ఎగబడి కొంటుర్రు అక్కలు. తల్లుల గద్దెల కాడి కుంకుమ తీసుకుపోయి పెట్టుకుంటే ఒంట్ల పానం నిమ్మలంగా ఉంటదని భక్తుల నమ్మకం. ఇక మందు దుకాణాలకున్నంత గిరాకీ దేనికి లేకుంటుండొచ్చు పో. బేరాలైతే గట్టిగానే ఉన్నాయి కానీ ఆన్లైన్ లో పైసలు పంపుడే కష్టం ఉన్నది పో. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏది పని చేయట్లేదు జాతరలా. స్కాన్ చేసి పైసలు పంపిద్దామంటే గిర్ర తిరగబట్టే. అంత మంచిగానే ఉన్నది కానీ దొంగనలతో జరంత పైలముళ్ళు, మెడలున్న సొమ్ములు, జేబులున్న పైకం పోయినాక ఎంత మొత్తుకున్నా ఏం పాయిది ఉండదు. ఇక గంత మందిలా ఏం చెప్తున్నా.